నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన దారుణ ఘటనపై మాజీ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటన సమాజానికి తలవంపు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరజ్రెడ్డి నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నారి బాలికపై జరిగిన ఘటన సమాజాన్ని కుదిపివేసిందని తెలిపారు. నిందితుల అరెస్ట్ స్వాగతించదగ్గదే అయినా అది సరిపోదన్నారు. స్కూల్ యాజమాన్యం ఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేసిందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. బాధిత కుటుంబంలో సెటిల్మెంట్ ప్రయత్నాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. స్కూల్ యాజమాన్యంపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం కోరిన నాయకులపై కేసులు పెట్టడం తప్పని విమర్శించారు. పోలీసుల పక్షపాతం లేకుండా చట్టం ప్రకారం పనిచేయాలని హెచ్చరించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించి 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలని డిమాండ్ చేశారు. అక్షర స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని, బాధిత కుటుంబానికి పూర్తి సహాయం అందించాలని కోరారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. సంఘటనపై స్పందించడానికి వనపర్తికి రావడం జరిగింది. దయచేసి వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు వనపర్తి పట్టణానికి రానికి కారణం ఏమిటంటే, వనపర్తి పట్టణంలో ఒక బాలిక పైన, మైనర్ బాలిక పైన జరిగిన అన్యాయాన్ని వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించడానికి వచ్చిన నేను ఒక స్కూల్లో ఒక చిన్నారి బాలికపై జరిగిన ఘటనపై స్కూల్ యాజమాన్యం ఏదైతే ఏ విధంగా వాళ్ళ తీరు ఉందో దానికి పూర్తిగా ఖండిస్తున్నాం. అసలు ఈ ఇష్యూ జరగడం వనపర్తి పట్టణం కానీ వనపర్తి జిల్లా కానీ చాలా అవమానం. ఇక్కడ ప్రజలు గమనించాలా. ఒక చిన్నారి పైన జరిగిన ఘటనపై స్కూల్ యాజమాన్యం చేసిన 2 విషయాలు మీకు చెప్తా. జరిగింది ఇష్యూ 23rd మండే నాడు 10 to 11 మధ్యలో ఇష్యూ జరిగింది. జరిగిన అర్ధగంటకే స్కూల్ యాజమాన్యానికి తెలిసిన తర్వాత ఈ స్కూల్ యాజమాన్యం ఎందుకు దీనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకు దీనికి దాచిపెట్టడానికి ప్రయత్నం చేసిండు, దానికి ఫస్ట్ సమాధానం యాజమాన్యం చెప్పాలా. తర్వాత 2 days వరకు పోలీస్ కంప్లైంట్ ఇయ్యలే స్కూల్ యాజమాన్యం. ఎందుకు ఇయ్యలేదు అది సమాధానం చెప్పాలా. తర్వాత స్కూల్ యాజమాన్యం ఇంటికి పోయి మరీ ఆ మాజీ కౌన్సిలర్ కానీ వాళ్ళు పట్టుకొని పోయి వాళ్ళకు ఫాదర్ మదర్ని వాళ్ళకు సరెండర్ చేయనికే ప్రయత్నం చేస్తే వాళ్ళ బాలిక వాళ్ళ పేరెంట్స్ కానీ వచ్చి ఈ విషయం బయట పెట్టి ఇట్లా జరిగింది మా పాపతోన, మాకు న్యాయం జరగాలని చెప్పినప్పుడు పార్టీకి అతీతంగా ఒక కమ్యూనిటీకి సంబంధించిన మిగతా అందరు కలిసిపోయి ఆ యజమాన్యం దగ్గర పోయి అడిగితే యజమాని ఏమంటాడు, నేను చెప్పినా కదా వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు, మీకు ఎందుకు అవసరమో, మీరు ఎందుకు వచ్చారు మధ్యలో అని అంటాడు యజమాన్యం. అయితే ఎవరు కోపం రాదా? ఒక కమ్యూనిటీ బాలిక పైన జరిగితే ఒక స్కూల్ యాజమాన్యం ఇంతగానం గౌరవం చేశాడా? అయితే దీన్ని ఇంకా ఎవరున్నాడు? ఆ స్కూల్ యాజమాన్యంకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది సమాజం చూసలేదా? సమాజంలో ఇట్లాంటి ఇష్యూస్ మీద ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ లేదా? 2 days వరకు ఇష్యూ మీద మాట్లాడకపోవడం వల్ల యాజమాన్యం కూడా దాని మీద సైలెంట్ ఉండడం వల్ల ఈ ఇష్యూ బయటకు వచ్చింది. ఖచ్చితంగా అడుగుతారు ఏ విధంగా పోవాలి అడుగుతారు. దానికి మనము కేసు పెట్టడము, ఇది BRS పార్టీ ఇంకా వేరే పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ చెప్పి దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఎమ్మెల్యే దీనిపైన ఉండి ఆ స్కూల్ యాజమాన్యాన్ని కాపాడకుండా పోతున్నాడు. ఇది వనపర్తి కాదు, ఇది మహబూబ్ నగర్ మొత్తం జిల్లా మొత్తం ఈ ఇష్యూని మొత్తం కదిలించింది. ఒక బాలిక పైన జరిగితే ఎమ్మెల్యే సమాధానం ఇయ్యడు, ఒక పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, ఒక ఇష్యూ బయటికి రారు. ఎంతగానం జరిగితే ఈ వనపర్తి పట్టణంలో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుల తీరు మీద పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇది ఖచ్చితంగా ఆ స్కూల్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ కావాలా, వాళ్ళ మేనేజ్మెంట్ మీద క్రిమినల్ కేసు కావాలా. ఖచ్చితంగా కేసు మేము ఈ పోరాటం వీటికి ఆగదు. ఖచ్చితంగా మేము మహబూబ్ నగర్లో కానీ హైదరాబాద్లో కానీ దీని విషయంలో మాట్లాడతాం. ఈ విషయంలో ఖచ్చితంగా స్కూల్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ కావాలా, స్కూల్ పర్మిషన్ క్యాన్సల్ కావాలా. వనపర్తిలో ఉన్న ప్రజలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి ఉన్న మేనేజ్మెంట్లో మీ పిల్లల్ని భవిష్యత్ ఆ స్కూల్కి మీరు అడ్మిషన్ చేయకూడదు. నా అపీల్ మీతోన ఆ స్కూల్ క్లోజ్ కావాలంటే మీరు అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకోవాలా. ఇప్పుడు వచ్చే సంవత్సరం ఏ ఒక్క అడ్మిషన్
ముఖ్యంగా మైనారిటీస్కి నేను అప్పీల్ చేస్తున్నా, మీరు ఉన్న పిల్లలు మొత్తం అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోండి. ఈ మేనేజ్మెంట్ ఒక క్రిమినల్ మేనేజ్మెంట్. ఇది నువ్వు పూర్తి బాధ్యత నీదే. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు దీనికి సమాధానం చెప్తాం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి సమాధానం చెప్తాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బై చాయిస్ ఎమ్మెల్యే కాదు, బై ఛాన్స్ ఎమ్మెల్యే. ఈ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మరొకసారి గెలిచేది లేదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు అన్ని. ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు ఒకవైపు రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాన్ అంటాడు, తెలంగాణ నడుస్తుంది నఫరత్ కా దుకాన్. ఇట్లాంటి మేఘారెడ్డి ఎమ్మెల్యేడు నఫరత్ కా దుకాన్లో నఫరత్ అమ్ముతున్నారు వీళ్ళు. రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాన్ అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి నఫరత్ కా దుకాన్ నడిపిస్తున్నారు. హైదరాబాద్లో ఎన్ని ఇష్యూస్ జరిగినాయి.